శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నీ దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథములో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనము నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనము. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, ఈ అంత్యకాలములలో మనము చిన్న బిడ్డల వలె తయారైపోయి తండ్రి యొక్క హస్తములలో విశ్రాంతి పొందుకునేవారుగా ఉండాలి. అలాంటప్పుడే ఏ కీడు కూడా మనలను హాని చేయదు ప్రియులారా. ఎన్నో శతాబ్దాలుగా ప్రాణత్యాగం చేసిన వారి వలె మనము కూడా దేవునిలో ఐక్యపరచబడినప్పుడు ధైర్యముగా ఉండి జయించగలుగుతాం. అనేకమైనటువంటి శ్రమల నుండి విశ్వాసమును ద్వారా ఆ హింసలను బట్టి, క్రైస్తవుల మీద చేస్తున్నటువంటి దాడులను బట్టి మనం రక్షించుకోగలుగుతాం. దేవుని చేత అతీతమైనటువంటి శక్తిని పొందుకున్న వారమవుతావు ప్రియులారా. అవును, దేవుడు మనకు సహాయకుడై ఉన్నాడు. యెహోవా యందు మనము ఆనందించువారుగా ఉండాలి. అదే మన బలము, మన శక్తి కూడా. మనము క్రీస్తుతో కూడా ఐక్యపరచబడినప్పుడు ఏ సమస్య, ఏ ప్రమాదము కూడా మన మీద ప్రభావముగా ఉండదు. అది పడినప్పుడు ఎంత మాత్రము కూడా నీవు నేను మనము పట్టించుకోవాల్సిన అవసరము కూడా లేదు. యేసుక్రీస్తు యొక్క ప్రేమ నుండి మనల్ని ఎవరండి ఎడబాటు చేసేవారు? శ్రమన, బాధన, హింసన, కరువ, వస్త్రహీనతల, ఉపద్రవాల? ఏది కూడా దేవునిలో నుండి మనలను విడదీయలేవు. అవును, నా యందు నిలిచి ఉంటే గనక అవి ఏవి కూడా నీ మీదకి రావు. వచ్చినా అవి శక్తివంతంగా ఉండవు. ఎందుకంటే వాటికంటే శక్తివంతమైన దేవుడు నీలో ఉన్నాడు కాబట్టి, వాటిలో నుంచి తప్పించగలిగిన శక్తివంతుడు ఆయన ఉన్నాడు కాబట్టి, వీటన్నిటికంటే అతి భయంకరమైనటువంటి మరణము కదా అండి. ఆ మరణమునే జయించినటువంటి దేవునికి అంటుకొని ఉంటుండగా ఇంక ఇవేం చేస్తా చెప్పు. కాబట్టి నమ్మకంగా క్రీస్తు మీద ఆధారపడి ఈ దినములో ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థించగలిగినట్లయితే గనక నీలో ఉన్న ప్రతి బలహీనత యేసు నామములో తొలగిపోవునుగాక. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా చిన్న బిడ్డల వలె మీ సన్నిధిలో ఎదుగుటకును, మీ సన్నిధిలో నిత్యము జీవించినట్లుగా మీరు సహాయం చేస్తారన్న విశ్వాసంగా నమ్ముచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున బట్టి అడిగి వేడుకుని పొందించున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.